అందరికీ నమస్కారం. పూరి జగన్నాథ రథయాత్ర, ఆ రథయాత్రకు సంబంధించిన అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. త్వయి సుప్తే జగన్నాథ జగత్సుపం భవేదిదం విబుద్ధే త్వయి బుద్ధ్యేత తత్సర్యం స చరాచరం. భావం: ఓ జగన్నాథ, జగమును పాలించే విష్ణు భగవానుడా అంటూ పై శ్లోకంతో శ్రీహరిని స్తుతించి, ప్రతినిత్యం తమకు వీలైన నైవేద్యంతో పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. ప్రతి సంవత్సరం జూలై నెలలో పూరిలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. రథయాత్రకు 2 రోజులు ముందుగా అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు మొదలవుతాయి. మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం లభిస్తుంది. ఆషాఢ శుక్ల విద్యనాడు పాండాలు మేళ తాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి మణిమ అంటే జగన్నాథ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని పహండి అంటారు. ఆ దశలో కులమత భేదాలకు తావుండదు. గుండిచ ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా ఇలపై నడిచే విష్ణువుగా గౌరవాభిమానాన్ని అందుకునే పూరీరాజు పల్లకిలో ఎక్కడికి చేరుకోవడంతో సంరంభాలు నిన్నంటుతాయి. పరమాత్మను ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడిస్తాడు. దీన్ని చరాపహార అంటారు. రథయాత్రకు 60 రోజుల ముందు వైశాఖ బహుళ విద్య నాడు పనులు మొదలవుతాయి. పూరి మహారాజు పూజారులను పిలిపించి కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. సామంతరాజు దశపల్ల అప్పటికే అందుకు అవసరమైన వృక్షాలని గుర్తించి ఉంటాడు. వాటికి వేద పండితులు శాంతి నిర్వహించాక జాగ్రత్తగా నరికి 1072 కాండాలను పూరికి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13,000 ఘనపుట అడుగుల కలప అవసరం. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. ముందు వృక్ష కాండాల్ని 2188 మొక్కలు చేస్తారు. వాటిలో 832 మొక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 మొక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 మొక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు. జగన్నాథుడి రథం నందిఘోష ఎత్తు సుమారు 46 అడుగులు, 16 చక్రాలుంటాయి. ఒక్కో చక్రం ఎత్తు 6 అడుగులు. సారథి పేరు దారుక. బలభద్రుడి రథం తాళధ్వజం. సుభద్రాదేవి రథం దేవదలన్. నిర్మాణం పూర్తయ్యాక రథాల్ని యాత్రకు 1 రోజు ముందుగా ఆలయ తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబెడతారు. లాగేందుకు అనువుగా ఒక్కో రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు. ఘోషయాత్ర రథానికున్న తాళ్లను లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర. ఆ సమయంలో స్వామిని పతిత పావనుడు అంటారు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న లక్షలాది భక్తులు ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు. మిన్నుముట్టే జయ జయ ధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచ ఆలయానికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. గుండిచా వనానికి చేరుకున్నాక ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూల విరాట్టులకు విశ్రాంతినిస్తారు. మర్నాడు పొద్దున
మేళ తాళాలతో గుడి లోపలికి తీసుకువెళతారు. స్వామి అక్కడ 7 రోజుల పాటు ఉంటాడు. 5వ రోజున ఓ ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది. ఆలయంలోకి తనతో పాటు తీసుకువెళ్ళలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి గుండిచా గుడి బయట నుంచే జగన్నాథుడిని ఓరకంట దర్శించి పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ ముచ్చట అంతా అమ్మవారి పేరిట పూజారులే జరిపిస్తారు. ఆ రోజును తీరా పంచమి అంటారు. వారం పాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమి నాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్ని బహుదాయాత్ర అంటారు. జగన్నాథుడు మాత్రం దారిలో అర్ధాసని మౌసీమాగా ప్రసిద్ధి. గుడి దగ్గర ఆగి తీయటి ప్రసాదాల్ని ఆరగిస్తాడు. మధ్యాహ్నానికి 3 రథాలు ఆలయానికి చేరుకుంటాయి. తరువాత రోజు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. ఆ దృశ్యం అద్వితీయం. ద్వాదశి నాడు మళ్ళీ విగ్రహాలను రత్న సింహాసనం ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది. స్వామి లేక చిన్నబోయిన పూరి జగన్నాథుడి రాకతో కొత్త కళ సంతరించుకుంటుంది. భక్తుల విశ్వాసం. పూరిలో 12 రోజుల పాటు జరిగే జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు కానీ లేదా పూరికి వెళ్ళలేని భక్తులు తమ గృహం ముందే ప్రతినిత్యం విష్ణుమూర్తినిపై మంత్రముతో కొలిస్తే ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. రథయాత్ర జరిగే 12 రోజులు లేదా 7-9 రోజుల పాటు ఒంటిపూట భోజనం చేసి శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అలాగే రథయాత్ర జరిగే 12 రోజుల్లో మీకు అనుకూలించే 3, 5, 7, 9 రోజుల్లో ప్రతినిత్యం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సమీపంలోని నారాయణస్వామి ఆలయాన్ని సందర్శించుకుని నేతితో 2 దీపాలు వెలిగిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. ఇంకా నేతితో ప్రతిరోజు దీపం వెలిగించి చివరి రోజు స్వామివారికి అర్చన చేసి 5గురికి లేదా 9 మందికి పసుపు, కుంకుమ, చక్కెర పొంగలిని దానం చేస్తే ఆర్థిక సమస్యలు, ఈతి బాధలు తొలగిపోతాయి. సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఒకానొకప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ప్రజలు తండోపతండాలుగా కొన్ని వందల మైళ్ళ నుండి అనేక వ్యయ ప్రయాసల కోర్చి కూడా దుర్గమ పర్వతారణ్యాలను, పొంగిపారే నదులను దాటుకుంటూ ఉత్సాహంగా వచ్చేవారు. యాత్రాగమనాభిలాషులై వస్తుండేవారు. కానీ ఇప్పుడు ఆ శ్రమే అక్కరలేదు. దేశంలో అతి పవిత్ర స్థలాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. అనేక పురాణాల్లో, పుస్తకాల్లో, మత గ్రంథాల్లో ఈ దేవాలయం యొక్క ఇందున్న శ్రీ జగన్నాథ స్వామి మహాత్మ్యాన్ని గురించి ప్రశంసిస్తూ ఉంటాయి. శ్రీ జగన్నాథునికి తోడుగా ఈ ఆలయంలో స్వామివారికి అన్నగారైన బలరాముడు, చెల్లెలు సుభద్ర విగ్రహాలు ఈ బ్రహ్మాండమైన దేవాలయంలో ప్రతిష్ఠించబడినవి. ఎత్తు సుమారు 214 అంగుళాలు ఉంటుంది. దీనికి మొదట 8వ శతాబ్దం చివరన ఏలిన గంగా వంశపు రాజు 2వ మహాశివగుప్త యయాతి కట్టించాడని ప్రతీతి. కానీ కొంతమంది చరిత్రకారుల నిర్ణయం ప్రకారం 12వ శతాబ్దంలో ఇదే వంశావళికి చెందిన చోడ గంగాదేవి నిర్మించాడని చెప్పుకుంటారు. మొత్తం మీద ఈ దేవాలయ నిర్మాణం ఎలా జరిగింది అనే దానికి ఒక కథ ప్రచారంలో ఉంది. శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర వీడియో, ఇందులో ఆలయం ప్రతిష్ఠించబడిన విగ్రహాలు అంతకుముందు నుండే ఉన్నాయి. ఎప్పటివో మొట్టమొదట ఈ ఆలయ నిర్మాణం ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించాడని అంటారు. ఆయనకు స్వామివారి ఉనికి నిస్పష్టంగా ఎక్కడో ఉన్నట్లు అనిపించడం మొదలుపెట్టింది. అక్కడ దగ్గరలోనే ఎక్కడో నివాసం ఏర్పరచుకొని ఉంటాడనే భావంతో కనుక్కోవడానికి కొంతమందిని వినియోగించాడు. వారిలో ఒకరు విద్యాపతి అనే యువ బ్రాహ్మణుడు. ఆయన అన్వేషణలో కొన్నాళ్ళు ఒక తెగకు రాజైన
విశ్వావసు వద్ద అడవిలో అతిథిగా ఉన్నాడు. పూరి జగన్నాథుని రథయాత్ర లోక ప్రసిద్ధం. ఈ ఉత్సవం ఆషాఢ మాసంలో జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. చాలా విశేషంగా జరుగుతోంది. హిందూ దేశంలో జరిగే గొప్ప కమనీయమైన ఉత్సవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర యాత్రగా పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాథ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ఈ రథమునందు ప్రతిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలైన ఈ రథయాత్ర 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గుండీచ మందిరం వరకు సాగుతుంది. ఈ జగన్నాథాలయంలోని అనేక మందిరాలు ఉన్నాయి. ఇక్కడే పంచతీర్థాలు ఉన్నాయి. ఆలయంలోనే బడే కృష్ణ, రోహిణి తీర్థాలు అమరి ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలోనే మార్కండేయ తీర్థం ఉంది. సుమారు 1/2 కిలోమీటర్ ఉంటుంది. మహారథి అనబడే స్వర్గదార్ సముద్ర తీరంలో ఉంది. ఇంద్రద్యుమ్న తీర్థం, వీటికి తోడు నరేంద్ర తీర్థం అనే స్వచ్ఛ జలాలతో అలరారి ఉన్నవి. దీనిలో తప్పకుండా స్నానం చేస్తే మంచిదని భక్తుల నమ్మకం. హైందవ సంప్రదాయంలో విష్ణువు అంటే కృష్ణుడు నామాల్లో ఒకటి జగన్నాథుడు. మూర్తి దారువు రూపంలో ఉంటుంది. పూరి క్షేత్రంలో ఈ ప్రసిద్ధ జగన్నాథ ఆలయం ఉంది. ఆది శంకరులు కూడా జగన్నాథ స్వామిని కీర్తించారు. పూరిలో పీఠం స్థాపించారు. ప్రతి ఏటా ఇక్కడ ఉన్న మహారథాల్ని ఒక బ్రహ్మాండమైన ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అదే రథయాత్ర. ఆ రథచక్రాల కింద పడి నలిగిపోతే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అందుచేత అలంకారికంగా చెప్పుకోవాలంటే సిద్ధి కోసం కదిలే మహారథయాత్ర పతితుల్ని, భ్రష్టుల్ని, కథా వశిష్ఠుల్ని, వ్యధా నివిష్టుల్ని ఉద్ధరించడం కోసం తను కలం పట్టి జగన్నాథ రథచక్రాల్ని భూమార్గం పట్టిస్తానని, ప్రజలకు ఈ లోకాన్ని అర్పించి రాజ్యం మీదే ఏలుకోండని ఎంతో ఆశావహంగా ఉద్బోధించే కవిత జగన్నాథుని రథచక్రాలు. వస్తున్నాయి జగన్నాథ 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 రథచక్రాల్, జగన్నాథుని రథచక్రాల్ 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 రథచక్రాలు వస్తున్నాయి. పతితులార భ్రష్టురార మొయల్దారిన బయలుదేరిన రథచక్రాలు వస్తున్నాయి. ఇదండి పూరి జగన్నాథుని యొక్క చరిత్ర.